మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. పునరుద్ధానుడైన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, మరణపు ముళ్ళు విరిచిన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మన జీవితాలలో మరొక పునరుద్ధాన దినమును అనుగ్రహించిన ఆ యేసయ్యకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ పునరుద్ధాన దినము కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము, కీర్తనల గ్రంథము 18వ కీర్తన 16వ వచనం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 16వ వచనం. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన ప్రతి ఒక్కరికి పునరుద్ధాన ఆశీర్వాదములు కలుగునుగాక. దేవుని కృప తోడుగా ఉండునుగాక. ఈ పునరుద్ధాన ఆదివారంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి మహాజలరాశులలో నుండి ఆయన మనల్ని పట్టుకునే గొప్ప దేవుడు. ఆయన ఉన్నత స్థలములలో నివసించే గొప్ప దేవుడు, ఉన్నతుడైన దేవుడు. అందుకనే బైబుల్ పరిశుద్ధ గ్రంథం ఆయనకిచ్చిన ఒక పేరు ఎల్ ఎలియోన్, ఉన్నతుడైన దేవుడు, ఉన్నత స్థలములలో నివసించే గొప్ప దేవుడు. ఆయన నిన్ను పట్టుకుని పైకి లేవదీస్తాడు. మనుషులు నిన్ను పడద్రోయాలు చూస్తారు, కానీ దేవుడు లేవనెత్తే దేవుడు. మనం పడిపోతే మనకు చెయ్యవటానికి ఒక్కరు రారు, గాని మనం పైకి ఎదిగితే కిందకి లాగటానికి 100 చేతులు వస్తాయి. అది మనుషుల నైజం. కానీ మహాదేవుడు, ఉన్నతుడైన దేవుడు ఆ ఉన్నత స్థలములో నుండి మహాజలరాశుల్లో ఉన్న ఆ లోతైన ప్రదేశంలో ఇరుక్కుపోయిన నిన్ను పట్టుకుని పైకి లేవనెత్తి ఆశీర్వదించేవాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ మహాజలరాశులు అనే మాట హీబ్రూలో చూసుకుంటే మయీము 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 అని అంటే వేస్ట్ వాటర్స్, వ్యర్థమైన జలములు. నువ్వు ఎక్కడ ఏ వ్యర్థమైన జలములో ఉన్నావో, వ్యర్థమైన పరిస్థితిలో ఉన్నావో, లోకులందరికీ వ్యర్థుడిగా ఉన్నావో, అందరూ వ్యర్థమైపోయిన నిన్ను ఒంటరిని చేసేశారో, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ వ్యర్థ జలరాశుల్లో కొట్టుకుపోతున్న నిన్ను ఆ ఉన్నతుడైన దేవుడు చెయ్యి చాపి నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. నిన్ను పైకి లేవనెత్తడానికి పరమును విడిచిపెట్టి, పరలోక మహిమను విడిచిపెట్టి, పరలోక సైన్యమును విడిచిపెట్టి ఈ పొడమ మీదకొచ్చి ప్రాణం పెట్టిన పరమ ప్రభువు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఉన్నత స్థలములో నుంచి నీ కోసం నిన్ను పైకి లేవనెత్తడానికి, నీ వ్యర్థమైన బ్రతుకును లేవనెత్తడానికి చెయ్యిస్తుంటే నువ్వు ఎంతకాలం చేయి ముడుచుకుని నా బ్రతుకు పాడైపోయింది, నా ఆరోగ్యం పాడైపోయింది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా వంక ఎవరు చూడట్లేదు, అందరూ నన్ను దాటిపోతున్నారని దిగులు పడతావు? అత్యున్నతుడైన దేవుడు ఎల్ ఎలియో నీ కొరకు చెయ్యి చాపి ఉండగా నువ్వు కూడా దేవునికి చెయ్యి అందించు. నువ్వు చెయ్యి అందిస్తే చాలు, ఎఫర్ట్ అంతా అయిందే. నిన్ను పైకి లేవనెత్తి సమభూమిలో నిలువబెట్టి ఆ ఉన్నతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన ఉపదేశంలో, ఉన్నతమైన ఆశీర్వాదంలో, ఉన్నతమైన సంఘంలో, ఉన్నతమైన ఆలోచనలతో నిన్ను నింపుతాడాయన. నిన్ను దాటిపోని ఉన్నతుడైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా చెల్లి, నా తమ్ముడా, ఆ దేవుని మాట విందాం. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఈ పునరుద్ధాన దినంలో దేవుడు చెప్తున్న మాట, ఉన్నతమైన స్థలములో నుండి మహాజలరాశుల్లో ఉన్న నిన్ను పట్టుకుని పైకి లేవనెత్తే దేవుడు గొప్పవాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని నీ చెయ్యి ఆయనకు అందించినట్లయితే, నువ్వు ఒక్క అడుగేస్తే నీ కొరకు 10 అడుగులు వేస్తూ పరిగెట్టుకుంటూ వచ్చే ఆ ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం, మనం స్తుతిస్తున్నాం. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఉన్నతమైన స్థలములలో మనం ఉండి
ఆ ఉన్నతుడైన దేవుడిని ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.